నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. ఒక కాస్మెటాలజిస్ట్‌గా క్లయింట్లను ఆకట్టుకోవడానికి శుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో పొందికగా ఉండే విధంగా పని ప్రాంతాన్ని ఉంచుకోవడానికి వివిధ అంశాలపై శ్రద్ధ పెట్టడం అవసరం. లక్ష్యాలు: ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. ప్రక్రియను చేసే స్థలాన్ని సిద్ధం చేయడం మరియు నిర్వహించడం. సెలూన్‌లో ప్రొఫెషనల్‌గా ప్రవర్తించడాన్ని ప్రదర్శించడం మరియు పని ప్రదేశంలో వ్యర్థాలను సురక్షితంగా పారవేయడం. పని ప్రదేశాన్ని ప్రక్రియకు సిద్ధం చేయటం. పని ప్రాంతము చాలా శుభ్రంగా మరియు వెలుతురు, గాలి బాగా ఉండాలి. మీ సెలాన్‌లో రిసెప్షన్ లేదా వెయిటింగ్ ఏరియా ఉంటే క్లయింట్లను స్వాగతించటానికి స్థలాన్ని అందంగా అమర్చండి. కూర్చోవడానికి సౌకర్యమైన వసతి, చదువుకోవడానికి పుస్తకాలు మరియు శుభ్రమైన ఆకట్టుకునే వాతావరణాన్ని అందించండి. రిసెప్షన్ డెస్క్‌లో పెన్, క్లయింట్ యొక్క రికార్డ్ కార్డు సిద్ధంగా ఉండాలి. సెలాన్‌లో ప్రత్యేకంగా క్లయింట్ తన వస్తువులను పెట్టుకోవడానికి స్థలాన్ని కేటాయించండి. వర్క్ స్టేషన్‌లో బ్యూటీషియన్‌కు సౌకర్యవంతమైన కుర్చీ లేదా స్టూల్ ఉండాలి. అలాగే క్లయింట్‌కి అనుకూలమైన కుర్చీ లేదా వాలు మంచం ఉండాలి. క్లయింట్ కుర్చీ వేర్వేరు ఎత్తులు మరియు కోణాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునేలా ఉందని నిర్ధారించుకోండి. క్లయింట్‌తో పరస్పర చర్యలకు మరియు సరిగ్గా కనిపించటానికి వీలుగా అద్దాలను తగిన కోణాల్లో సక్రమంగా ఉంచాలి. సెలాన్‌లో ప్రక్రియకు అవసరమైన అన్ని సాధనాలు మరియు ఉత్పత్తులు సిద్ధంగా ఉండాలి. మీ సాధనాల కోసమని ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించి వాటిని చక్కగా ఒక క్రమంలో అమర్చండి. ప్రతి వస్తువును దాని స్థానంలో ఉంచడానికి టూల్ హోల్డర్లు, ట్రేలు లేదా డ్రాయర్లను ఉపయోగించండి. హెయిర్ డైలు, షాంపూలు మరియు స్టైలింగ్ ఉత్పత్తులు వంటి మీ ఉత్పత్తులను అరలలో చక్కగా అమర్చండి. ప్రత్యేక వస్తువులను అవసరమైనప్పుడు సులభంగా గుర్తించడానికి కంటైనర్ల మీద, డ్రాయర్ల మీద లేబుళ్లను అతికించండి. వాడడానికి వీలుగా ఎప్పుడూ శుభ్రమైన టవల్స్‌ను మరియు ఏప్రాన్లను ఉంచండి. ట్రీట్మెంట్ సోఫా లేదా కుర్చీ శుభ్రంగా ఉంచండి. పని ప్రదేశాన్ని మరియు ఉపరితలాలను క్రమం తప్పకుండా తుడిచి డిసిన్ఫెక్టెంట్ చేసి శానిటైజ్ చేయాలి. రోజంతా ఉపరితలాలను శుభ్రం చేయటానికి డిసిన్ఫెక్టింగ్ వైప్లు లేదా స్ప్రేల సరఫరాను సిద్ధంగా అందుబాటులో ఉంచుకోండి. పని ప్రదేశంలో బెడ్డింగ్‌ను మరియు టవల్లను క్రమం తప్పకుండా మార్చండి. క్లయింట్లకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించడానికి సెలాన్‌లో టెంపరేచర్ కంట్రోలర్లను కూడా ఉంచాలి. సులభంగా అటు ఇటు కదలడానికి వీలుగా పని ప్రదేశం విశాలంగా కూడా ఉండాలి. పని ప్రదేశంలో కంటామినేషన్‌ను నివారించడానికి పాటించాల్సిన కొన్ని పద్ధతులు ఇవి. ప్రమాదాలు సంభవిస్తే వాటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి గ్లవ్స్ మరియు ఇతర పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పీపీఈని) ధరించండి. శుభ్రం చేయటం. ఉపకరణాలు మరియు ఉపరితలాల మీద నుండి ఏదైనా కనిపించే దుమ్ము, చెత్త, చెదారం లేదా అంటుకున్న ఉత్పత్తులను తొలగించడంతో ప్రక్రియను ప్రారంభించండి. ఉపకరణాలను మరియు ఉపరితలాలను పూర్తిగా శుభ్రం చేయడానికి తేలికపాటి డిటర్జెంట్ లేదా సబ్బును మరియు వెచ్చని నీటిని వాడండి. ఉపకరణాల ఉపరితలాలన్నీ మంచిగా శుభ్రం అవ్వడానికి వాటిని బ్రష్‌తో లేదా బట్టతో స్క్రబ్ చేయండి. ఏదైనా అంటుకున్న మురికిని తొలగించడానికి ఉపకరణాలను మరియు ఉపరితలాలను శుభ్రమైన నీటితో కడగండి. ఉపకరణాలను మరియు ఉపరితలాలను గాలిలో ఆరనివ్వండి లేదా వాటిని ఆరబెట్టడానికి డిస్పోజబుల్ పేపర్ టవల్స్‌ను వాడండి. డిసిన్ఫెక్షన్. మీ ఇండస్ట్రీలో వాడడానికి ఆమోదించబడిన మరియు చాలా వ్యాధికారక క్రిములకు విరుద్ధంగా పనిచేసే సమర్థవంతమైన డిసిన్ఫెక్టెంట్లను ఎంచుకోండి. డిసిన్ఫెక్టెంట్ల కోసము మ్యానుఫ్యాక్చరర్ సూచనలను చదవండి. డిసిన్ఫెక్టెంట్ సమర్థవంతంగా పనిచేయటానికి సిఫార్సు చేసినంతసేపు ఉంచండి. అవసరమైతే సూచనల ప్రకారము డిసిన్ఫెక్టెంట్‌ను పలుచన చేయండి. ఉపకరణాలను డిసిన్ఫెక్టెంట్ సొల్యూషన్‌లో ముంచండి లేదా ఉపకరణాలకు, ఉపరితలాలకు అప్లై చేయటానికి స్ప్రే బాటిల్‌ను ఉపయోగించండి. సాధనాల మీద మరియు ఉపరితలాల మీద డిసిన్ఫెక్టెంట్ పూర్తిగా వ్యాపించిందని నిర్ధారించండి. డిసిన్ఫెక్టెంట్‌ను సిఫార్సు చేసిన సమయం వరకు అలాగే ఉంచండి. సంప్రదింపు సమయం తర్వాత ఉపకరణాలను మరియు ఉపరితలాలను శుభ్రమైన నీటితో కడగండి లేదా ఏదైనా అదనపు డిసిన్ఫెక్టెంట్‌ను డిస్పోజబుల్ పేపర్ టవల్స్‌తో తుడిచివేయండి. స్టెరిలైజేషన్. పగుళ్ల చర్మం లేదా శరీర ద్రవాలతో అంటుకొని ఉన్న ఉపకరణాలకు స్టెరిలైజేషన్ అవసరం.
స్టెరిలైజేషన్ ప్రక్రియ సూక్ష్మజీవులనన్నింటినీ నాశనం చేస్తుంది. స్టెరిలైజేషన్‌కు ముందు ఉపకరణాల మీద ఏదైనా మురికి ఉంటే పూర్తిగా శుభ్రం చేయండి. కత్తెరలు, ట్వీజర్లు, పటకార్లు మరియు కొన్ని బోరోసిల్ వంటి పరికరాలను స్టెరిలైజ్ చేయవచ్చు. పరికరాలు స్టెరిలైజేషన్ పద్ధతికి కావలసినట్లుగా సరిగ్గా అమర్చబడ్డాయని నిర్ధారించుకోండి. స్టెరిలైజేషన్ ప్రక్రియ ఫలితాలు సమర్థవంతంగా ఉండాలంటే సరైన స్టెరిలైజేషన్ పరికరాలను తగిన సెట్టింగ్‌లతో ఉపయోగించండి. తేదీలు, సమయాలు మరియు స్టెరిలైజ్ చేసిన వస్తువులతో సహా స్టెరిలైజేషన్ ప్రక్రియల వివరాలను రికార్డులో వ్రాయండి. శానిటైజేషన్. శానిటైజేషన్ ప్రక్రియ సూక్ష్మక్రిములను పూర్తిగా నాశనం చేయగల, అలాగే పరికరాలు మరియు ఉపరితలాలపై మైక్రో ఆర్గానిజంల సంఖ్యను తగ్గించగల అదనపు దశ. ఈ ప్రక్రియను వేడి లేదా రసాయనాలను ఉపయోగించి చేస్తారు. శానిటైజింగ్ సొల్యూషన్‌తో పరికరాలను మరియు ఉపరితలాలను మొత్తం తుడవండి. తుడిచిన పరికరాలను మరియు ఉపరితలాలను శానిటైజింగ్ సొల్యూషన్‌ను గాలిలో లేదా డిస్పోజబుల్ పేపర్ టవల్స్‌ను వాడి ఆరబెట్టండి. బ్యూటీ పార్లర్‌లో ప్రొఫెషనల్‌గా ప్రవర్తించటానికి అనుసరించాల్సిన కొన్ని మార్గదర్శకాలను ఇప్పుడు చూద్దాం. ఎప్పుడూ చక్కగా మరియు ఇస్త్రీ చేసిన సెలాన్ యూనిఫామ్‌ను ధరించండి. డ్రెస్ మీకు బిగుతుగా లేదా వదులుగా కాకుండా సరిగ్గా పట్టేలా చూసుకోండి. మీ జుట్టును పోనీలా లేదా బన్‌లా కట్టుకోండి. మంచి నోటి పరిశుభ్రతను పాటించండి మరియు భారీ మేకప్ కాకుండా తేలికపాటి మేకప్‌ను ధరించండి. మీ గోళ్లను కత్తిరించి శుభ్రంగా ఉంచండి. భారీ ఆభరణాలను ధరించవద్దు. సౌకర్యవంతమైన కప్పబడిన చెప్పులను ధరించండి. ట్రీట్మెంట్ చేసే చోట తినడం లేదా తాగడం వంటివి చేయకూడదు. క్లయింట్‌తో మర్యాదగా మాట్లాడండి. మీ క్లయింట్ నేపథ్యంతో కానీ, రూపంతో కానీ సంబంధం లేకుండా వారిని గౌరవంగా చూసుకోండి. శ్రద్ధగా వినడం ప్రాక్టీస్ చేయండి. వారి సమస్యలను సానుకూలంగా వినండి. ప్రక్రియలో ఏదైనా ఆలస్యం జరిగితే అది ఎంత సమయం పడుతుంది మరియు దానికి గల కారణాన్ని క్లయింట్‌కి తెలియజేయండి. ఎప్పుడూ మంచి కస్టమర్ సేవను అందించడానికి ప్రయత్నించండి. క్లయింట్ అవసరాలను గుర్తించడంలో మరియు నెరవేర్చడంలో చురుకుగా ఉండండి. క్లయింట్ స్థితికి అనుగుణంగా సిఫార్సులను అందించండి మరియు క్లయింట్ గురించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచండి. స్పష్టమైన మరియు మర్యాదపూర్వకమైన భాషను ఉపయోగించండి. వారి కళ్ళలోకి చూస్తూ వారి హావభావాలు పట్ల శ్రద్ధతో గమనించండి. కాస్మెటాలజీ రంగంలో పంక్చువాలిటీ, సమయస్ఫూర్తి చాలా అవసరము. మీరు క్లయింట్‌కి దగ్గరగా ఉండి పనిచేయాలి కనుక చాలా హైజీన్‌ను పాటించండి. ఏదైనా ప్రక్రియను ప్రారంభించే ముందు మీ చేతులను కడుక్కోవాలి. సమర్థవంతంగా వ్యర్థాలను పారవేయడానికి ఈ కింది పద్ధతులను పరిగణించండి. వ్యర్థాలను సాధారణ వ్యర్థాలు, రీసైకిల్ చేయబడేవి మరియు ప్రమాదకరమైన వ్యర్థాలు వంటి వివిధ వర్గాలుగా విభజించండి. ఇది సరైన పద్ధతిలో పారవేయడానికి మరియు రీసైక్లింగ్ చేయడానికి సహాయపడుతుంది. తిరిగి వాడలేని ప్యాకేజింగ్, ఉపయోగించిన టిష్యూలు, కాటన్, వాక్స్ స్ట్రిప్స్ లేదా తిరిగి వాడలేని పదార్థాలు వంటి సాధారణ వ్యర్థాలను నియమించబడిన చెత్త డబ్బాలో లేదా బ్యాగ్లలో ఉంచండి. దుర్వాసన రాకుండా మరియు శుభ్రతను కాపాడుకోవడానికి ఈ డబ్బాలను క్రమం తప్పకుండా ఖాళీ చేయండి. ప్లాస్టిక్ సీసాలు, పేపర్ లేదా కార్డుబోర్డ్ వంటి పునర్వినియోగించే వ్యర్థాల కోసం ప్రత్యేక డబ్బాలు లేదా కంటైనర్లను ఏర్పాటు చేయండి. కాస్మెటాలజిస్టులు తరచుగా సూదులు, రేజర్లు లేదా లాన్సెట్లు వంటి పదునైన వస్తువులను ఉపయోగిస్తారు. గాయాలను మరియు కంటామినేషన్‌ను నివారించడానికి ఈ వస్తువులను సరిగ్గా ఉపయోగించటం మరియు పారవేయడం చాలా ముఖ్యం. ఉపయోగించిన జుట్టు రంగులు, రసాయనాలు లేదా క్లీనింగ్ సొల్యూషన్స్ వంటి ద్రవ వ్యర్థాలను సరిగ్గా ఉపయోగించి పారవేయండి. పర్యావరణానికి హాని కలిగించే విధంగా వాటిని సింక్ లేదా కాలువలో పోయకండి. లిక్విడ్ వ్యర్థాలను సరైన కంటైనర్లలో సేకరించి స్థానిక నిబంధనలు లేదా మార్గదర్శకాల ప్రకారం వాటిని పారవేయండి. ప్రక్రియ తర్వాత సమయాన్ని ఆదా చేయడానికి వస్తువులను వాటి యథార్థ స్థానంలో అమర్చి బ్యూటీ పార్లర్‌ని చక్కదిద్దండి. హెయిర్ క్లిప్పింగ్స్ మరియు చెత్తను తొలగించడానికి నేలను క్రమం తప్పకుండా తుడిచి వాక్యూమ్ చేయండి.
ఆ స్థలాన్ని శుభ్రం చేయడానికి ప్రక్రియ చేస్తున్న సమయంలో వేచి ఉండే సమయాన్ని ఉపయోగించండి. ఉదాహరణకు, మెనిక్యూర్‌లో గోర్లకు వేసిన పెయింట్ ఆరిపోతున్నప్పుడు టిష్యూలను పారవేయండి. సీసాలన్నింటికి మూతలు సరిగ్గా బిగించండి. ప్రక్రియ తర్వాత పరికరాలను శుభ్రం చేసి సరైన స్టెరిలైజేషన్ పద్ధతులను పాటించండి. ఈ పనిని క్లయింట్‌కి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిశ్శబ్దంగా చేయాలి. మీ ఉపకరణాలు మరియు సామాగ్రిని చక్కగా సర్దుకొని అమర్చుకోవటానికి ఈ క్రింది చిట్కాలను పరిగణించండి. కత్తెరలు లేదా రేజర్లు వంటి పదునైన అంచులు ఉన్న సాధనాల కోసం ప్రొటెక్టివ్ కవర్లు లేదా షీత్‌లను ఉపయోగించడం మంచిది. చిన్న సాధనాలను, ఉపకరణాలను నిల్వ చేయడానికి టూల్ ట్రేలు లేదా బ్యాగ్‌ల కోసం పెట్టుబడి పెట్టండి. క్లిప్పులు, పిన్నులు, బ్రష్‌లు మరియు దువ్వెనలు వంటి వస్తువులకు ఇవి ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. ఇవి ఈ చిన్న వస్తువులను క్రమపద్ధతిలో పోగొట్టుకోకుండా లేదా చెల్లాచెదురుగా కాకుండా ఉంచుకోవడానికి తోడ్పడుతుంది. ఎలక్ట్రికల్ పరికరాలను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వైర్లు లేదా ఇతర భాగాలను నేలపై నడుస్తున్న దారిలో ఉంచవద్దు. వాడనప్పుడు ఉపకరణాలను ఆఫ్ చేయండి. ఎలక్ట్రిక్ సాధనాల వైర్లను సరిగ్గా చుట్టి జాగ్రత్తగా భద్రపరచండి. వాటిని ముడివేయడం లేదా మెలితిప్పడం చేయకూడదు, ఎందుకంటే అవి లోపలి వైర్లను పాడు చేస్తుంది. వైర్లను చిక్కుబడకుండా చక్కగా ఉంచడానికి వెల్క్రో పట్టీలు లేదా వైర్లను ఆర్గనైజర్లను ఉపయోగించండి. సాధనాలను మరియు పరికరాలను త్వరగా గుర్తించడానికి కంటైనర్లకు లేదా కంపార్ట్మెంట్లకి వాటిలో ఉన్న వస్తువుల జాబితాను లేబుల్ చేయండి. ఏదైనా పరికరాన్ని వెతుకుతున్నప్పుడు సమయాన్ని ఆదా చేసి ఆర్గనైజ్డ్‌గా అమర్చుకోవటానికి వీలును కల్పిస్తుంది. మీరు మీ సెలాన్‌లో రసాయనాలను ఉపయోగిస్తే మ్యానుఫ్యాక్చర్ సూచనల ప్రకారం నిల్వ చేయండి. ఎప్పటికప్పుడు మీ వస్తువులను, పరికరాలను గీరుకుపోవటం, పాడవటం లేదా పనిచేయకపోవడం వంటివి అయ్యావేమో తనిఖీ చేయండి. విలువైన సాధనాలు మరియు సామాగ్రిని దొంగతనం లేదా ఎవరు పడితే వారు తీసుకోకుండా భద్రంగా లాక్ చేయబడిన క్యాబినెట్లు లేదా స్టోరేజ్‌ల వంటి భద్రతా చర్యలను అమలు చేయడాన్ని పరిగణించండి. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్‌లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి. ప్రక్రియను చేసే స్థలాన్ని సిద్ధంగా చేయటం మరియు నిర్వహించటం. సెలూన్‌లో ప్రొఫెషనల్‌గా ప్రవర్తించటం మరియు పని ప్రదేశంలో వ్యర్థాలను సురక్షితంగా పారవేయడం. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్‌లో మళ్ళీ కలుద్దాం.